72 రోజులు పూర్తయింది. ఈ 72 రోజులలో మజ్జిగ తర్వాత వచ్చేసి నీరు ఈ కార్యక్రమం అనేది పూర్తిగా చేస్తున్నాం. ఈసారి ఈ సంఘటి కార్యక్రమం అనేది అంటే ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇదొక్కటి నోట్ చేసుకోవాల్సిన విషయము. మనం ఎక్కడైనా ఒక హోటల్లో చెప్తే ఆ హోటల్లో ఎట్లా చేసుకొని వచ్చి ఇస్తాడో తెలియదు. ఆ మజ్జిగ ఎక్కడైనా తీసుకొని వచ్చి కింద పెడితే ఆ మజ్జిగలో ఏం కలిపింటారో తెలియదు. ఈగలు పడినాయో దోమలు పడినాయో ఈ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటే ఫ్రెండ్స్ సేవా సంఘం వాళ్ళు పెట్టినందువల్లనే వాంతి విరేచనాలైనని చెప్పేసి మాకు నెక్స్ట్ ముందుకు పోయేదానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మా బలభీముడైనటువంటి అంటే బలభీముడు అంటే ఎందుకు చెప్తున్నామంటే వంటలు చేసేదానికి భీముడు నల్లుడు అనేవాడు ఉంటాడు, కానీ వాళ్ళిద్దరి పేర్లు కాకుండా బలభీముడు అని చెప్తున్నాము. ఈయన సొంతంగా వచ్చేసి ప్రతిరోజు మీకు అందరికీ తెలియదు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఈయన ఆలోచన రేపటి గురించి ఆలోచన అంటానే సాయంత్రానికి పోవడము, కూరగాయలు తీసుకోవడము, పప్పు దినుసులు తీసుకోవడము. అదే గంటా రాజశేఖర్ మహాబలుడు అంటే ఈయన పొద్దున్నే ఆలోచనలన్నీ ఎటువంటాయంటే ఈయన దైనందిక కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి దీని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు. ఈ 72 రోజులు కష్టపడుతూ ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులలో ముందుండే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా గంటా రాజశేఖర్ దంపతులు, మా మరదలు గారు. ఈయన సాయంత్రం వేసరికి కూరగాయలు తర్వాత పప్పు దినుసులు తీసుకుపోవడము, ఇంటికి పోయిన తర్వాత వీరి శ్రీమతి మా మరదలైనటువంటి భారతి గారు దాటిని స్పేర్ చేసేసి ఎవరి సాయం తీసుకోకుండా దాటిని కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవడము, సాయంత్రానికి పాలను వచ్చేసి పెరబెట్టుకోవడము, తర్వాత పొద్దున్నే చిలుక్కోవడము, మజ్జిగ తయారు చేయడము, సంగటి తయారు చేయడం ఒక దిక్కు, కూరలు తయారు చేయడం ఒక దిక్కు, ఇవన్నీ కలిపి తనే సొంతంగా మళ్ళీ ఇంట్లో ఆమెతో ఈయన పట్టుకొని అంటే మా మిత్రులందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేము వడ్డించే కార్యక్రమాల్లో ఇంకోటో ఇది చేస్తుంటాం తప్ప మిగతాది కాదు. ఆయన సొంతంగా దాని కారులోనే ఆ యొక్క ఆహారాన్ని పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నావురా అంటే గిన వాంతులు వచ్చినా విరేచనాలు వచ్చినా ఫ్రెండ్స్ సేవా సంఘం వాళ్ళు పెట్టినట్టు తిన్నందువల్లనే ఇలా వచ్చిందనే చెడ్డపేరు రాకూడుతున్నా, కష్టపడినా పర్వాలేదు, మనకు క్వాలిటీ ఉండాలా, మన మీద నమ్మకం తినే వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లాస్ట్ టైం అయితే కింద నిజంగా చెప్తున్నా ఒక డబ్బులుండే ఆ మనిషే వచ్చి నేను అక్కడ చాలా సార్లు సంగటి తిన్నాను కానీ ఈ విధంగా మాకు సంగటి ఉండదు, చాలా రుచికరంగా ఉంది, మీరు ఏమనుకోకపోతే నేను తీసుకొని పోతానని చెప్పడం, ఆయన డబ్బున్నోడైన కూడా మళ్ళీ నేను స్పాన్సర్ చేస్తానడం కూడా జరిగింది. మేము చేసే కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహారం అనేది, ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ రమ్మనడానికి కారణము గంటా రాజశేఖర్ మేమందరం కలిసి 59 రోజులు సంగటి పెట్టాం. మామూలుగా 72 రోజులు ఈ కార్యక్రమం జరిగితే సంగటి కార్యక్రమం వద్దనుకున్నాం. వాస్తవంగా ఇదేమవుతుందంటే ఒకటి పెడితే నేను పెట్టకపోతే బాగుండదనే ఉద్దేశంతో మేమందరం సర్లే అనుకొని కొంతమంది ఒక 15 రోజులు మేము పెడితే 59 రోజుల్లో 15 రోజులు తీసేస్తే మిగతా 44 రోజులు మా తమ్ముడు ఒక్కటే దాదాపు 18,100 రూపాయలు ఇంటూ 44 రోజులు దాదాపు 80,000 రూపాయలు సొంతంగా. అది మరి మా మరదలు ఎట్లా ఒప్పుకునేందో మా ఇంట్లో పెద్ద మేట ఒప్పుకునేదో తెలియదు, కానీ ఇంత కార్యక్రమాన్ని ఒక్కనే ఎందుకురా 144 మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లాస్ట్ టైం పెట్టారు కదా సంగటి కార్యక్రమం, మరి ఇప్పుడు ఎందుకని అనకుండా సహకరించినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు గంటా రాజశేఖర్కు మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు, కానీ తప్పని పరిస్థితుల్లో మరొకసారి మా అందరి అభినందనలతో కూడినటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నోడైనా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా, తర్వాత నా మిత్రులు, దూరంగా ఉన్న దగ్గరున్న అందరూ, దానితో పాటు సహకరించి కొంతమంది అంటే మేము చేసే దాటిన కార్యక్రమాలు మెచ్చి మేము వడ్డిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు వితరణ చేయడము, ముఖ్యంగా ఈ ఆహారానికి వచ్చేసి వేచి చూడడము, పెడుతున్నారని తెలిసినప్పుడు రావడము, వచ్చి వాళ్ళు ఎలాంటి మా మీద చెడు మాటలు అనకుండా బాగా పెడుతున్నారు, తింటున్నాము అనే సంతోషంతో తిన్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. మా కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. కేవలం మేము బీదవారి గురించి ఆలోచన చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మాలో చాలామంది మేము బీదోళ్ళగానే ఉండమమ్మా, మీకు తెలియదు, ఇప్పటికీ బీదోళ్ళగానే ఉంటాం. కాబట్టి మా ఆలోచనలంతా మీ వైపు ఉంటుంది. మీ అందరూ సహకరించినందుకు మరొక ధన్యవాదాలు.